నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్‌కు స్వాగతం. ప్రీవియస్ పేపర్స్ సాధనలో భాగంగా ఈరోజు మనం ఏపీ టెట్ 2025 నందలి మరొక పేపర్‌లో ఫిజికల్ సైన్స్ బిట్స్‌ను చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న. 8 గంటల ప్రయాణ కాలంలో ఒక కారులోని ఓడోమీటర్ ప్రయాణ ప్రారంభంలో 3500 కిలోమీటర్లు ప్రయాణం, చివరలో 3900 కిలోమీటర్లు సూచించిన కారు సరాసరి వడి మీటర్లు పర్ సెకన్‌లో. దీన్ని సాధన ఏ విధంగా చేయాలంటే, మొత్తం ప్రయాణించిన దూరం 400 కిలోమీటర్లు, ప్రయాణానికి పట్టిన కాలం 8 గంటలు. సరాసరి వడికి సూత్రం ఏంటి? ప్రయాణించిన దూరం బై కాలం. సో దాన్ని ఈజీగా ఆన్సర్ చేసినట్టయితే 50 కిలోమీటర్స్ పర్ గంట వచ్చింది. ఇక్కడతో మనం సమస్య అయిపోయిందని అనుకుని ఆప్షన్ 1 చూసినట్టయితే మీకు 50 ఉంటది. అక్కడే పెట్టేస్తారు చాలా మంది. ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంది. ఆన్సర్ మనకి మీటర్ పర్ సెకండ్ లో కావాలి. మనకి కిలోమీటర్ పర్ గంటలో వచ్చింది కాబట్టి ఈ కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలన్నట్టయితే కిలోమీటర్కి మీటర్లు 1000, గంటకి సెకండ్లు 3600. దాన్ని సింప్లిఫై చేస్తే 5/18 అవుతుంది. దాన్ని 50 తో మల్టిప్లై చేసినట్టయితే మీకు 13.88 అనగా సుమారుగా 13.9 మీటర్లు పర్ సెకండ్ గా వచ్చింది. సో సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. సో ఎగ్జామ్ లో మీరు కంగారుగా ఆన్సర్ వచ్చింది కదా అని ఎప్పుడు పెట్టకూడదు. ఏం అడిగారు, మనం ఏం సమాధానం ఇచ్చాం అన్నది చూడాలి. లేదంటే ఇంత కష్టపడి చేసి ఆన్సర్ సరిగ్గా పెట్టలేం. ఇంకా రెండో ప్రశ్న చూసినట్టయితే, నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువుపై ఏ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బలం ప్రయోగించినప్పుడు అది కదలడం ప్రారంభించింది. ఆ వస్తువు యొక్క స్థైతిక ఘర్షణ విలువ. ఇది చాలా సులభం. ఇక్కడ బలాన్ని ప్రయోగించారు అని అంటున్నారు, కానీ అక్కడ బలానికి ప్రమాణం సాధారణంగా మనకు తెలిసింది ఏంటి? న్యూటన్లు. కానీ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎందుకు ఇచ్చారు అంటే, న్యూటన్ రెండవ గమన సూత్రం ప్రకారం F=ma. అక్కడ m కి ప్రమాణం కేజీ, a కి ప్రమాణం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆ ప్రొడక్ట్ మనం న్యూటన్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గా ఇచ్చారు. ఇక్కడ స్థైతిక ఘర్షణ అనేది ఏంటంటే, ఒక వస్తువు కదలడానికి ప్రారంభించినప్పుడు కావలసిన కనీస బలం ఆ వస్తువు యొక్క గరిష్ట స్థైతిక ఘర్షణకు సమానం అవుతుంది. సో ఇక్కడ ఇచ్చింది ఏ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేరే, అంటే ఏ న్యూటన్లే దాని స్థైతిక ఘర్షణ విలువ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకా మూడో ప్రశ్న చూసినట్టయితే, స్ప్రింగ్ తాసులో కొలిచినప్పుడు 1 కిలోగ్రాము చక్కెర భారం భూమిపై ఈ ప్రాంతం వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భారము అనగా అర్థం ఏమిటి? భారం m/g, అంటే ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం. ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా మారకుండా స్థిరంగా ఉంటుంది. గురుత్వ త్వరణం అనేది స్థానం నుంచి స్థానానికి మారుతా ఉంటుంది. సో ఈ గురుత్వ త్వరణం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ భారం ఎక్కువగా ఉంటుంది. మన అందరికీ తెలుసున్నదే, ఈ గురుత్వ త్వరణం అనేది భూమధ్య రేఖ వద్ద తక్కువగాను, ధృవాల వద్ద ఎక్కువగాను ఉంటుంది. సో దీని ఆధారంగా మనకి ధృవాల వద్ద చక్కెర భారం ఎక్కువగా ఉంటుంది. సో సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఒక వస్తువు యొక్క స్వేచ్ఛా పతనంలో, అంటే ఒక వస్తువుని తీసుకుని గాలిలో కొంత ఎత్తులో ఉంచి వదిలేసినట్టయితే, మీరు వస్తువు నేల నుంచి కొంత ఎత్తులో ఉంది కాబట్టి దానికి ఏ శక్తి ఉంటుంది అన్నట్టయితే స్థితి శక్తి ఉంటుంది. సో ఎప్పుడైతే వదిలేసామో ఆ స్థితి శక్తి పైనుంచి కిందకి పడుతూ ఉన్నప్పుడు స్థితి శక్తి తగ్గుతూ ఉంటది. కారణం, పైనుంచి కిందకి పడుతున్నప్పుడు ఎత్తు తగ్గిపోతూ ఉంటది. కానీ పైనుంచి కింద పడుతున్నప్పుడు వస్తువు యొక్క వేగంలో పెరుగుదల గమనిస్తాం. సో అంటే గతిజ శక్తి పెరుగుతూ ఉంటది, స్థితి శక్తి తగ్గుతూ ఉంటది. సో ఆప్షన్ మీరు 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా తర్వాత ప్రశ్న చూసినట్టయితే, ఇక్కడ ఇచ్చినవి ఒక 4 సెంటెన్స్ ఇచ్చాడు. ఇవి ఒక ఆర్డర్ లో పెట్టమంటున్నాడు. కింద ఆప్షన్స్ చూడకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ 4 మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్ట్ మీకే తెలిసిపోతుంది. మొదట బేకర్ లో వేడి నీటిని తీసుకోవాలి, థర్మామీటర్ ను ఆ నీటిలో ముంచాలి, రీడింగ్ నిలకడగా వచ్చే వరకు వేచి ఉండి నమోదు చేయాలి, చివరగా థర్మామీటర్ ను బయటకు తీయాలి. ఇది చాలా సులభం, ఎవరైనా పెట్టగలిగే సమాధానమే. ఇది అసలైన మంచి ప్రశ్న. కటక సామర్థ్యం +5d అని ఇచ్చారు. ఇక డి అనగా డయాప్టర్లు అంటారు, అంటే కటక సామర్థ్యం, పవర్ ఆఫ్ ఎ లెన్స్ అంటాము. సాధారణంగా మనకి స్పెట్స్ పడినప్పుడు +1, +2, +3 అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ అనేది కుంభాకార కటకాన్ని సూచిస్తుంది, మైనస్ అనేది పుటాకార కటకాన్ని సూచిస్తుంది. మరి దీన్ని ఎలా సాధన చేయాలి? మనకేమిచ్చారు? P=1/f అని మనకు తెలుసు. ఇక్కడ f అనేది మీటర్ లో తీసుకోవాలి. సో దాన్ని సింప్లిఫై చేసినట్టయితే మీకు 1/5 కాబట్టి 0.2 మీటర్లు అవుతుంది. మీటర్ని సెంటీమీటర్లో మార్చినట్టయితే 20 సెంటీమీటర్లు వస్తుంది. ఇందాకే చెప్పుకున్నాం, ప్లస్ ఉంది కాబట్టి ఇది ఏ కటకం? కుంభాకార కటకం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక కూలుంబ్ ఆవేశం ఎన్ని ఎలక్ట్రాన్లకు సమానం? ఇది తెలియాలన్నట్టయితే అసలు ఎలక్ట్రాన్ ఆవేశం ఎంత ఉంటుంది అన్నది తెలిసినట్టయితే చాలా ఈజీగా తెలిసిపోద్ది. ఎలక్ట్రాన్ ఆవేశం 1.6 × 10⁻⁻19 కూలుంబ్స్. సో మనకి ఇప్పుడు కూలుంబ్ కావాలి. సో దీని అవతల తీసుకెళ్తే 1/1.6 × 10⁻19. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ లో
దగ్గర విలువ 6 ఇంటూ 10⁻18 కాబట్టి ఆప్షన్ 4 అనేది సరి అయిన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్టయితే ఈథీన్ లో ఉన్నటువంటి సంయోజనీయ బంధాల సంఖ్య. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈన్ అంటే డబల్ బాండ్ ఉంటుంది. కార్బన్ కి కార్బన్ మధ్య డబల్ బాండ్, మిగిలినవన్నీ హైడ్రోజన్. మీరు ఇక్కడ ఇమేజ్ చూసినట్టయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ డబల్ బాండ్ కాబట్టి 2, మిగిలిన హైడ్రోజన్ తో 4 బంధాలు, మొత్తం 6 బంధాలు ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ 3 అనేది సరి అయిన సమాధానం. ఈ పొరలో అలజడి కారణంగా భూకంపాలు వస్తాయి. అసలు మనకి భూమిని చూసినట్టయితే దాంట్లో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. భూపటలము, భూ ప్రావారము, భూ కేంద్ర మండలం. భూ కేంద్ర మండలం మళ్ళీ 2 భాగాలు ఉంటుంది. బాహ్య కేంద్ర మండలం, అంతర్ కేంద్ర మండలం. దీంట్లో ఏ పొరల్లో ఈ భూకంపాలు వస్తాయి అన్నట్టయితే భూమి యొక్క బాహ్య పొర అయిన భూపటలంలో ఉండే టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల భూకంపాలు వస్తాయి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అరచేతిలో ఒక స్పూన్ ఎసిటోన్ తీసుకున్నప్పుడు సరి అయిన పరిశీలన ఏంటి? ఈ ఎసిటోను మనకి శానిటైజర్ లో వాడతారు చూసారా, శానిటైజర్ వాడినప్పుడు కూడా మనకి ఎక్స్పీరియన్స్ చెందుతూ ఉంటాం. ఎలా ఉంటదంటే కొంచెం చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ రాసిన శానిటైజర్ వెంటనే ఎవాపరేట్ అయిపోద్ది. ఇంచుమించుగా ఎసిటోన్ కూడా అదే పరిస్థితి. మీరు చూసినట్టయితే చల్లగా అనిపిస్తుంది, ఎందుకంటే త్వరగా బాష్పీభవనం చెందుతుంది. సో ఆప్షన్ ఏ మరియు డి ఎందులో ఉన్నాయి అంటే ఆప్షన్ 2 లో ఉన్నాయి. అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. ఏకపరమాణుకం హీలియము, త్రిపరమాణుకం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూసినట్టయితే హీలియం అనేది ఒకే పరమాణువుని కలిగి ఉంటుంది. హీలియం అనేది ఒకటే ఉంటది అణువులో. త్రిపరమాణుకం అంటే దేంట్లో 3 పరమాణువులు ఉంటాయి అని. ఓజోన్ తీసుకున్నట్టయితే O3, ఆక్సిజన్ O2, నైట్రోజన్ N2, మళ్ళీ ఆర్గాన్ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 అని అడుగుతున్నాడు. 3 ఉన్నది ఓజోన్. సో ఆప్షన్ ఫస్ట్ 1 ఇస్ ద కరెక్ట్. మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లు కోల్పోయి Mg+2 గా మారి ఎల్ కర్పూరంలో అష్టకం పొందుతుంది. క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ గ్రహించి Cl- గా మారి M కర్పూరంలో అష్టకం పొందుతుంది. ఈ 2 కరెక్టా, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. 2 కరెక్ట్ ఆన్సర్సే. దీనికి ఒకసారి చూసినట్టయితే మెగ్నీషియం 12 దాని పరమాణు సంఖ్య. సో 2, 8, 2గా ఉంటాయి. సో ఆ 2 పోయినట్టయితే ఇంకా అప్పుడు చివరిది 2వది అవుతుంది. 2లో 8 ఉన్నాయి కాబట్టి అది అష్టకాన్ని పొందింది. క్లోరిన్ వచ్చేటప్పటికి 2, 8, 7 ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ తీసుకున్నట్టయితే చివరి కక్షలో 8 అవుతాయి. సో అది కూడా అష్టకాన్ని పొందుతుంది. 2 సరైనవే. సో సరైన సమాధానం 1 అవుతుంది దీంట్లో. చల్లని నీటిలో తీవ్రమైన చర్యనిచ్చే లోహాల జత. ఏంటి ఆ లోహాల జత అంటే ఒకటి పొటాషియం మరియు సోడియం. ఈ 2 అత్యంత చురుకైన లోహాలు. ఇవి చల్లని నీటితో కూడా అతి తీవ్రంగా చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఇక్కడ మనకి ఒక జతపరచడం అనేది ఇచ్చాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది కోల్ అనేది స్టీల్ తయారీలో వాడతారు. కోల్ గ్యాస్ అనేది ఇంధనంగా ఉపయోగిస్తారు. కోల్ తారేమో నాఫ్థలిన్ ఉండలు వాడతారు. బిట్మెన్ అనేది రోడ్ల తయారీలో వాడతారు. సో ఇది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా చివరి ప్రశ్న, పెరుగు, లాక్టిక్ ఆమ్లం, పాలకూర ఏంటని అడుగుతున్నాడు. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. పాలకూరలో ఏముంటుందంటే ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కేవలం థియరీ చదవడం వల్ల మాత్రమే కాకుండా ఇలా ప్రీవియస్ పేపర్లు నందలి మల్టిపుల్ చాయిస్లను పూర్తి విశ్లేషణ, సంబంధిత సూత్రాలతో సాధన చేయడం వల్ల పరీక్షల్లో మనం ఎక్కువ మార్కులు అనేది సాధించగలుగుతాం. అందుకే మన ఛానల్లో ప్రతి ప్రశ్నకు ఇలాంటి వివరణాత్మకమైన క్లాసులు అందిస్తున్నాము. మీకు ఏదైనా ప్రశ్న ఉండి సాధన ఏ విధంగా చేయాలో తెలియకపోయినట్టయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నా నెక్స్ట్ వీడియోస్ లో వివరిస్తాను. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.